హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పంజాబీ స్టైల్ దాల్ తడ్కా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం. దాల్ తడ్కా అంటే మన తెలుగులోకి వచ్చేసరికి పప్పు తాలింపు లేదంటే తాలింపు పప్పు. పప్పేనా అని అనుకుంటున్నారా? బట్ ఇది మన స్టైల్ పప్పు కాదండి, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రైస్లోకైనా, రోటీలోకైనా, నాన్లోకైనా, దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి, బట్ ఇప్పుడైతే ఒకటి చూపిస్తాను. మళ్ళీ రాబోయే వీడియోస్లో ఇంకా ఉన్న రకాలన్నీ కూడా చూపిస్తాను. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మనం మామూలుగా కందిపప్పుని ఎలా అయితే ఉడికించుకుంటామో పప్పు కోసం అదే విధంగా ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాసు కందిపప్పుకి 2 లేదా 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగే 2-3 చుక్కలు నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కందిపప్పు అనేది బాగా ఉడుకుతుందండి. మీరు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం చిటపట్లాడిన తర్వాత దీంట్లో 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను నూనె వేసాను కదా, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయండి. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి, సో అందుకే చెప్తున్నాను. అది కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మనం పప్పు అంతటికి సరిపోయేలాగా సాల్ట్, ఎందుకంటే ఇప్పటివరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా. వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు అనేది దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుని మీకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు అనుకుంటే అలాగే ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఉడికిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం వేరొక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇది కొంచెం వేగిన తర్వాత, ఎక్కువసేపు ఉంచకండి మాడిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పులో ఈ తాలింపు వేసేసుకుంటే మన దాల్ తడక అనేది రెడీ అయిపోయినట్టే. చాలా చాలా సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వెరైటీస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.